టీవీ49 న్యూస్ కు స్వాగతం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ వర్ధంతి వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని అలమూరు మండల కేంద్రమైన అలమూరు రంగా సెంటర్ నందు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సేవాదళ సంయుక్త కార్యదర్శి పిఠాపురం నియోజకవర్గం పరిశీలకులు డాక్టర్ చెల్లా ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ వర్ధంతిని పురస్కరించుకుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్వర్గీయ మాజీ మంత్రివర్యులు సంగీత వెంకటరెడ్డి 95వ జయంతి పురస్కరించుకుని అలమూరు నుండి మంత్రివర్యులు స్వగ్రామం పినపల్ల వరకు బైక్ ర్యాలీ నిర్వహించి వారి స్వగృహం నందు ఏర్పాటు చేసిన విగ్రహాల సంగీత వెంకటరెడ్డి రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి వేడుకలు నిర్వహించారు. డాక్టర్ చెల్లా మాట్లాడుతూ కాపు నాయకులకు ఎన్నో రకాల సూచన సలహాలను అందజేసిన ఈ సమయంలో గుర్తు చేసుకోవాలని ఆయన లేని లోటు ఇప్పుడు తెలుస్తుందని పేర్కొన్నారు. పెట్టినప్పుడు అప్పుడు అనండి సంగీత వెంకటరెడ్డి గారు వంగవీటి మోహన్ రంగా స్వర్గీయ సంగీత వెంకటరెడ్డి గారు జయంతిని 95వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఆల్మూరు నుండి ర్యాలీగా ఇక్కడికి నివాళులు అర్పించడానికి రావడం జరిగింది. ఈరోజు మన సంగీత వెంకటరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, అలాగే కాపు జాతికి కొదమ సింహం అని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటూ, అలాగే చాలా 3 సార్లు 4 సార్లు మినిస్టర్ చేశారు. ఆయన చేసి మన కాపు జాతిని చాలా చక్కగా చూసుకుని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు ఆయన లేని లోటు కూడా మన పినపల్ల గ్రామంలో తెలుస్తుంది. కానీ రాష్ట్రాన్నే ఒక టైంలో గడగడగల్లాడించినటువంటి వ్యక్తి మన సంగీత వెంకటరెడ్డి గారు. సీఎం రేంజ్ కూడా వెళ్ళినటువంటి వ్యక్తి మన సంగీత వెంకటరెడ్డి గారు. ఆశయాలంతా కూడా మీరు తీసుకుని మన యువత కానీ పెద్దవారు కానీ అంతా ఆ ఆశయాల్లో నడుస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చూడరే ఎడకరాలు కవర్ అవుతున్నారు. కొంచెం
ఈరోజు ఇక్కడ కాపు సోదరులు అలాగే కాకుండా బడుగు బలహీన వర్గాలు అంతా కూడా వచ్చి మన వంగవీటి మోహన్ రంగ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి గురించి చెప్పుకోవాల్సి వస్తే చాలా ఉన్నాయి. ఆయన అందరివాడు, అలాగే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆశీర్వాదం ఎవరంటే మన వంగవీటి మోహన్ రంగ అని చెప్పేసి చేసుకుంటూ, అలాగే విజయవాడ అనగానే వంగవీటి మోహన్ రంగ అక్కడికి ఏదైనా సరే సమస్య వచ్చేస్తే దానికి చాలా తక్కువ టైంలో సమస్యను పరిష్కరించి పంపే వ్యక్తి మన వంగవీటి మోహన్ రంగ గారు. అందుకనే ఈరోజు మన కాపు సోదరులందరికీ చెప్పేది ఏంటంటే మన ఆశయాలన్నీ కూడా వంగవీటి మోహన్ రంగ గారిని ఆదర్శంగా తీసుకుని మన ముందుకు కొనసాగుతూ ఎవరు వచ్చినా మన కాపు సోదరులు మనకు తోచినంత సాయం చేసి బడుగు బలహీన వర్గాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుని ఉండాలని చెప్పేసి సెలవు. నెక్స్ట్ శాసే గారు నాలజీ మారిచారా ఓకే నెక్స్ట్ ఓకే ఇలా